ఈ క్వశ్చన్ మనం రెగ్యులర్ మెథడ్లో సాల్వ్ చేయొద్దు, సబ్స్టిట్యూషన్ ట్రై చేద్దాం. a ప్లస్ బి ప్లస్ సి 1 అన్నారు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ -1 అన్నారు, ఏబీసీ ఈక్వల్ టు -1 అన్నారు. అన్ని 1 ఉన్నాయి కాబట్టి మనం కూడా 1-1-1 ట్రై చేద్దాం. ఓకే, సో A1 B1 C1 ఇట్లా తీసుకుంటే 3 కలిపితే 3 అవ్వాలి. ఓకే, కానీ మనకి సమ్ 1 ఉంది కదా, సో మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒకటి -1 తీసుకుందాం. 1 -1 +1 ఈ 3 కలిపితే ఇప్పుడు 1, ఇది సరిపోయింది. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ కి మనకి ఈ రెండు ఈక్వేషన్ కూడా కరెక్ట్గా వస్తుంది లేదా చూసుకుందాం. 1 × -1 -1, -1 × 1 -1, 1 × +1 1. సో ఈ 3 యాడ్ చేస్తే -2 +1 -1, ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ 1 × -1 × 1 -1. సో ఏబిసి ఈ 3 వాల్యూస్ కి మనకి 3 ఈక్వేషన్స్ సరిపోయినాయి. కాబట్టి మన ఫైనల్ గా కావాల్సిన దాంట్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసింది 1³ + -1³ + 1³. దిస్ ఈజ్ 1 -1 + 1. సో 3 యాడ్ చేస్తే 1.